మీ ప్యాంటు పాడుగాను మా అమ్మ పోయిందని బాధపడకుండా మీ ప్యాంటు కోసం బాధపడుతున్నారా? ఎంత మాట అన్నావు కౌసు. నాకున్నది ఒకే ఒక అత్తే, నీ అమ్మ. ఆమె పోతే నేను బాధపడకుండా ఎలా ఉంటానే? కావాలంటే చూడు, నా బాధ ఏంటో చూపిస్తా. అత్తయ్య గారు, ఆ దేవుడికి న్యాయం లేదు అత్తయ్య గారు. అందుకే మీలాంటి మంచి పాపాత్మురాల్ని తొందరగా తీసుకెళ్లిపోయాడు. పాపాత్మురాలా? అవును కౌసు, మీ అమ్మ ఎంత మందికి అప్పులిచ్చి ఆదుకుందో. వడ్డీ పేరుతో ఆస్తులన్నీ లాక్కుంది. ఆ పాపమంతా ఏమైపోయింది కౌసు? ఆమె చేసిన అన్యాయం అంతా ఎక్కడికి పోయింది కౌసు? ఎక్కడికి పోయింది? అసలు మీరు మా అమ్మని తిడుతున్నారా, పొగుడుతున్నారా? నేనెందుకు తిట్టాను కౌసు? పాపి చిరాయి అన్నమాట అబద్ధం కౌసు, అబద్ధం అబద్ధం. అయ్యో, బాధపడకండి. ఏది ఏమైనా పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పండి. హత్తలేని జీవితం నేను ఊహించుకోలేను. హత్తలేని జన్మ నాకొద్దు. అసలు నాకు ఇట్టవలే. కొంచెం ఓరైందా అత్తయ్య గారు? అత్తయ్య గారు, అవును, ఈ బ్యూటీ పార్లర్ పావని 4 నెలల నుంచి వడ్డీ ఇవ్వటం లేదు కదూ? దీని సంగతి ఏంటో చెప్తాను. అమ్మో, అనసూయ వచ్చేస్తుంది. వడ్డీ కట్టకపోతే చంపేస్తుంది. ఏం చేయను? ఎలా తప్పించుకోవాలి? ఇదిగో తమన్నా, ఆ అనసూయ వస్తుంది. నేను లేనని, ఊరెళ్ళానని, వారం తర్వాత వస్తానని చెప్పేసే. నేను ఇక్కడ దాక్కుంటాను. ఆ దుప్పటి తీసుకొచ్చేలా కప్పేసే. కప్పేసే త్వరగా త్వరగా. ఇదిగో అమ్మాయి, ఈ పావని ఎక్కడా? పావనక్క ఊరెళ్ళిందంట. ఒక వారం రోజుల వరకు రాదంట. వెళ్ళిందంట, రాదంట. ఏయ్, ఏంటి ఈ అంట? అలా నీతో చెప్పిందా? లేదు. ఆహా, 4 నెలల నుంచి వడ్డీ కట్టకుండా తప్పించుకు తిరుగుతోంది. నాకు దొరకాలి రామ్ భజనే. వచ్చాక నన్ను వచ్చి కలవమని చెప్పు. అలాగే. అమ్మని దొంగ. అమ్మాయి, ఓ వారం రోజుల దాకా నీ చెక్క, అదే నీ తొక్క, అదే అక్క రాదు కదూ? అవును మేడం. అయితే ఈ వారం రోజులు ఈ బ్యూటీ పార్లర్ నేనే చూసుకుంటానని నీ తొక్కతో, నీ చెక్కతో, అయ్యో నీ అక్కతో చెప్పు. రోజు వచ్చి 1 గంట కూర్చుని కలెక్షన్ వసూలు చేసుకొని వెళ్తానని చెప్పు. అర్థమైందా? అర్థమైంది.
శబా భలే మెత్తగా ఉందే. అవును, ఏం కుర్చీ అమ్మా ఇది? పంజాబ్ కుర్చీ అండి. బాగుందే. ఏంటి నా మొహం చూస్తా? నీ పని చూసుకో. అలాగే. నాతోనే అబద్ధం చెప్తావా? అయ్యో రాక్షసి. పావని, ఓయ్. ఓయా, అమ్మాయి పావని గొంతులా ఉందే. నా గొంతు కూడా పావని అక్క గొంతులానే ఉంటుంది మేడం. మీకేం కావాలంటీ? ఆంటీనా? సరే, పావని ఏది? ఓ వారం దాకా రాదు. నాకు ఫేస్ వాష్ చేయాలి. ఎంత? 500. ఎందుకు 300లేగా? నీ మొహం నా మొహం కంటే పెద్దదిగా ఉంది. పేస్ట్ ఎక్కువ పడుతుంది, అందుకే 200 ఎక్కువ చెప్పాను. అమ్మో వద్దులే తల్లి, నేను వేరే పార్లర్ చూసుకుంటాను. వామ్మో, నా బిజినెస్ మొత్తం పోగొట్టేటట్టుంది. ఈ బస్తా మోసే కన్నా దీని వడ్డీ సెటిల్ చేయడమే బెటర్. ఏం చేయను? అబ్బా అనసూయక్క. ఎవరు? నేనక్క, ఫేస్ ప్యాక్ పావనిని. ఫేస్ ప్యాక్ పావనియా? ఎక్కడ కనిపించడం లేదే. ఇక్కడక్క, నీ కింద ఉన్నది నేనే. అరే, నువ్వు ఊరెళ్ళావని చెప్పారే. లేదక్క, ఊరు కాదు. నువ్వు ఇప్పుడు పైకి లేవకపోతే ఏకంగా పైకే పోయేటట్టున్నాను. ఒక్కసారి లేక. అమ్మా లే. ఏంట ఈ నాటకాలు? నిన్ను నమ్మి 1,00,000 రూపాయలు అప్పిచ్చాను. ఆ డబ్బుతో ఈ పార్లర్ పెట్టుకున్నావు. ఆ విశ్వాసం కూడా లేకుండా వడ్డీ డబ్బులు కట్టకపోగా ఊళ్ళో లేనని దించేత అబద్ధం చెప్పిస్తావా? సారీ అక్క, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. నీ సారీలు ఎవరికి కావాలి గాని ముందు నా వడ్డీ ఇవ్వు. అక్క కొంచెం అన్సీజన్ అక్క, అర్థం చేసుకో. కస్టమర్లు పెద్దగా రావట్లేదు. వచ్చే నెల వరకు వడ్డీ ఇవ్వలేనక్క. ఏంటి, వచ్చే నెల వరకు వడ్డీ కట్టలేవా? నేను ఒప్పుకోను. అక్క కావాలంటే నీకు ఫేస్ ప్యాక్ చేసి పెడతానక్క. వడ్డీకి దానికి చెల్లైపోతుంది. ఫేస్ ప్యాకా? అవునక్క, నీ అందం 10 రెట్లు పెరుగుతుందక్క. ఒక్కసారి పెట్టించుకో అక్క, వడ్డీ బదులు రోజు అదే పెట్టించుకుంటావు. సరే, ఈ ఒక్కసారికి మాత్రం పెట్టు. అవును, నిజంగానే అందం 10 రెట్లు పెరుగుతుందా? నీలాంటి బ్యూటీకి 100 రెట్లు పెరుగుతుందక్క. సర్లే పెట్టు. కూర్చో అక్క, కూర్చో. అనసూయమ్మ చచ్చిందంటే అర్థం కాదా నీకు? అనసూయ పైకి పోవడం వల్ల 50,000 అప్పు మాఫీ అయిపోయింది. ఇంత మంచి పని చేసిన దేవుడి కోసం ఆ మాత్రం గుండు కొట్టించుకోలేవా ఏంటి? చూడమ్మా మీ అల్లుండి పాపం నీ కోసం ఎలా పొట్ట పగిలేలా ఏడుస్తున్నారు. కొట్టుకుంటున్నా. అత్తయ్య గారు
నిజం మేకప్ సిస్టర్. మన అత్తయ్య జెండా ఊపేసింది. అయ్యో, అయితే మా అత్తయ్య గారు శవం ఎక్కడా? అవును, నిజమే. ఏమండి, మా అమ్మ శవం ఎక్కడండి? నేను చూడాలి, నా కళ్ళారా మా అమ్మ శవాన్ని చూడాలి. ఎక్కడండి? చెప్పండి, చెప్పండి. అడుగుతుంటే గుండ్రైలా మాట్లాడరే. ఏం చెప్పమంటావు కౌసు? అత్తయ్య గారు వడ్డీ వసూలు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక పెద్ద పెట్రోల్ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది కౌసు. దాంతో ఆ ట్యాంకర్ పేలి అక్కడికక్కడే పూర్తయిపోయింది కౌసు, పూర్తయిపోయింది. అందుకే బాడీ కూడా దొరకలేదు కౌసు, బాడీ కూడా దొరకలేదు. అత్తయ్య గారు ట్యాంకర్ ని గుద్దితే ట్యాంకర్ పడిపోయి డ్రైవర్ చావాలి కానీ అత్తయ్య గారు చావడం ఏంటి? అవును నిజమే. చెప్పాగా సిస్టర్, అది కొంచెం పెద్ద ట్యాంకర్, అందుకే సీన్ రివర్స్ అయ్యి మన చిన్న ట్యాంకర్ అదే అత్తయ్య గారు చచ్చిపోయారు సిస్టర్. అన్నయ్య, అత్తయ్య గారు, అన్నయ్య ఏంటి, ఏమైంది? ట్యాంకర్ పేలి అత్తయ్య గారు టాటా చెప్పేశారంట. మధు నరకల్లో బెర్త్ బుక్ చేసుకున్నారంట. అయ్యో, అత్తయ్య గారు చనిపోయారా? అలా జరగడానికి వీలు లేదు. అసలేం జరిగింది అన్నయ్య? నిజం చెప్పండి. నిజం సిస్టర్, అత్తయ్య గారు మనకింక లేరు సిస్టర్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు ఇంత త్వరగా మాకు దూరం అవుతారని కలలో కూడా అనుకోలేదు. మిమ్మల్ని తీసుకెళ్ళా దేవుడు మాకు పెద్ద దిక్కు లేకుండా చేశారు. అత్తయ్య గారు, మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేశాడు. లేదు, దూరం చేసింది దేవుడు కాదు, ఆ ట్యాంకర్ వాడు. ఎస్, వాడే 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 మిమ్మల్ని పొట్టని పెట్టుకుంది వాడే. అన్నయ్య గారు, అత్తయ్య గారి చావుకి కారణమైన ఆ ట్యాంకర్ వాడిని వదిలిపెట్టకూడదు. చెప్పండి, చెప్పండి, ఆ ట్యాంకర్ నంబర్ ఎంత? దాని ఓనర్ ఎవరు? ఎక్కడుంటారు? చెప్పండి, చెప్పండి అన్నయ్య గారు, చెప్పండి. సిస్టర్, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను వినను. అత్తయ్య గారు చావుకి కారణమైన వాడు ఎంత గొప్పవాడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్తారా? నన్ను తెలుసుకోమంటారా అన్నయ్య గారు? చెప్పండి, చెప్పండి అన్నయ్య గారు. సిస్టర్, ఆగండి. అవన్నీ ఎందుకు సిస్టర్? ఒక్కసారి అలా బయటికి రండి, అన్ని చెప్తాను. ఎందుకు? మేము రాము, ఇక్కడ చెప్పండి. ఒక్కసారి రండి సిస్టర్, రండి. అత్తయ్య గారు, మధు, ఏమండి? అమ్మా, అమ్మా. అత్తయ్య గారు, అసలు మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అత్తయ్య గారు, మాకు చెప్పాలి కదా. అక్క,
డౌట్ ఎవడో ఫ్రీగా పెట్రోల్ ఇస్తానంటాడు వెళ్ళిపోయి గుద్దేసింది పాప అత్తయ్య గారు. ముందు నుంచి గుద్దిందా వెనక నుంచి అత్తయ్య వెళ్తే వెళ్ళారు గాని ఎక్కడెక్కడ దాచారో చెప్పెళ్ళాలి కదా అత్తయ్య గారు. అక్క ఆ నెక్లెస్ నేను ఎప్పుడు చూడలేదు. అత్తయ్య గారు ఎక్కడ దాచారంటావా? ఎక్కడ దాచారు అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు. చెప్పండి 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 ఏమైంది? అయ్యో అత్తయ్య గారు చచ్చిపోలే సిస్టర్. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మరి అలా ఎందుకు చెప్పారు అన్నయ్య గారు? ఈయనకి బుద్ధి లేక బ్రతుకున్న మా అమ్మని చంపేశాడు. నువ్వు ఆగు కౌసు. ఇదంతా బాలమ్మని దగ్గర సీక్రెట్ రాబట్టడానికి నాటకం. నాటకమా? నిజం అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా అన్నయ్య గారు? అదేంటి సిస్టర్, నిన్నింత కష్టపెట్టిన అత్త చేస్తే ఆనందిస్తావు అనుకుంటే నువ్వేంటి నిజంగానే బాధపడుతున్నావు? ఆమె ఎంత పాపాత్మురాలైనా దుర్మార్గురాలైనా నాకు మాత్రం అత్తయ్య గారు. ఇంటికి పెద్ద దిక్కు. ఆమెలో చెడు పోగొట్టి మంచిగా మార్చాలనుకున్నాను కానీ ఆమె చావు చూడాలని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. అలా అనుకుంటే నేను మనిషినే కాదన్నయ్య గారు. నిన్ను చంపాలనుకున్నా మా అమ్మ మీద కూడా నీకెంత అభిమానం ఉందంటే నీలాంటి కోడలు దొరకటం మా అమ్మ అదృష్టం మధు. సర్లే గాని ఏమండి, ఇంతకీ నాటకం వెనకాల ప్లానింగ్ ఏంటో చెప్పండి. అన్నయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదంటే? సిస్టర్, నేను ప్లాన్ వేస్తే పర్ఫెక్ట్ గా పూర్తవ్వాల్సిందే. సరే సరే, ఎక్కువసేపు మనం ఇక్కడ ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. అవునవును, పదండి వెళ్దాం. రండి. అనసూయ చచ్చిపోయిందంట. దరిద్రం వదిలిపోయింది. ఏవైతే ఆవిడ దగ్గర అప్పు తీసుకుని అందరూ పండగ చేసుకుంటున్నారు. ఏమి అనసూయ చచ్చిపోయిందంటే దీని తీరా పోయింది. ఏంటమ్మా సావు దగ్గరికి వచ్చారా? సినిమా చూడడానికి వచ్చారా? కాస్త ఏడవండి అమ్మా, ఏడవండి. అత్తయ్య గారు, అవును అత్తయ్య ఎక్కడుంది? అవును, ఈ ప్యాక్ పెట్టాక కళ్ళు మండకుండా కళ్ళ మీద కీరా ముక్కలు పెడతారు కదా? అవునక్క, పెడతారు. కళ్ళు చల్లగా ఉండడానికి పెడతారు. ఏవవి? ఏ తమన్నా, ఆ కీర ముక్కలు తీసుకురా. తీసుకురా. ఇక్కడెక్కడ ఉంది. ఇక్కడుందా? అక్క అక్క, ప్యాక్ అయిపోయాక పెట్టుకునేవక్క అవి. వేశాక కళ్ళ మీద పెట్టు. వెయ్యక ముందు నేను కడుపులో పెట్టుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయక్క. ఏమున్నాయి? కీర తొక్కలు. అది నువ్వు తిను. చూసిన వెంట తొందరగా రాయ్.